అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుం దుర్గాయే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. 1955లో విజయవాడలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఛానల్ ను చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మరవకుండా బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. అర్ధరాత్రి రోడ్లంతా నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇది యథార్థ సంఘటన అండి. ఇది యథార్థ సంఘటనని తెలపడానికి ఆధారాలు కూడా ఉన్నాయండి. అప్పట్లో ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా ఈ సంఘటనను ప్రచురించారట. కొత్తగా గనక ఈ సంఘటన ఎవరైనా విన్నట్లయితే ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది, అంటే గూస్ బాంబ్స్ వస్తాయన్నమాట. ఇంతకీ ఈ విషయం ఏంటంటే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇక సంఘటన ఏంటో తెలియజేస్తానండి. కనకదుర్గమ్మ కనుసన్నలలో మెదిలే ఆధ్యాత్మిక సామ్రాజ్యం విజయవాడ. కనకదుర్గమ్మ పాదధూళితో పునీతమైన నేల అది. అమ్మ ఆ ఊరిలో నడయాడుతుందని ఎప్పుడూ మరవద్దండి. 1955లో జరిగిన ఈ సంఘటన మనం తెలుసుకుంటే కనకదుర్గమ్మకు విజయవాడతో ఉన్న అనుబంధం ఏంటో తెలుస్తుందండి. 1955లో ఆ ప్రాంతంలో విజయవాడలో జరిగింది ఈ సంఘటన. ఢిల్లీ వెంకన్న అనే ఒక యాదవ కులస్తుడు తను పగలంతా రిక్షా తోలుతూ ఆ వచ్చిన సంపాదనతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అదే సమయంలో రోజులు మారాయి అనే ఒక మూవీ రిలీజ్ అయిందండి. ఆ మూవీ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. దానితో జనాలు తండోపతండాలుగా వెళ్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఏదైనా సినిమా హిట్ అయిందంటే ఆ సినిమా సంవత్సరం అంతా ఆడుతూ ఉండేది. ఇక 2000 సంవత్సరానికి పూర్వం కూడా ఏదైనా సినిమా హిట్ అయిందనుకోండి, అది సంవత్సరం అంతా ఆడుతూ ఉండేది. ఈ రోజులు మారాయి అనే సినిమా 25 వారాలకు పైగా ఆడిందట. ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో మారుతి థియేటర్ అనే ఒక థియేటర్ ఉండేది. అయితే ఈ వెంకన్న సెకండ్ షో సినిమా చూసి వచ్చే వాళ్ళని తను రిక్షాలో తీసుకెళ్లేవాడు. అలా సెకండ్ షో సినిమా ముగిసే టైంలో ఢిల్లీ వెంకన్న ఆ థియేటర్ కు ఎదురుగా నించున్నాడు. సినిమా అయిపోయింది, జనాలు వస్తున్నారు. ఆ జనాలలో ఒక నిండు ముత్తైదువ ఎర్రని చీర కట్టుకొని, నుదుటికి కుంకుమ, పెద్దని కుంకుమ బొట్టు పెట్టుకొని, ఎర్రని గాజులు వేసుకొని, చక్కగా పూలు సిగలో అలంకరించుకొని ఆవిడ అలా నడుచుకుంటూ వస్తే అలానే చూడాలి అన్న మనసు అలా అనిపిస్తుందట. ఆవిడ వస్తూనే వెంకన్న దగ్గరికి వచ్చి, ఇంద్రకీలాద్రి దగ్గరికి తీసుకెళ్తావా నాయన అని అడిగిందట. తీసుకెళ్తానమ్మా అన్నాడట. ఇక ఆ అమ్మ వచ్చి రిక్షాలో కూర్చుంది. ఇక ఢిల్లీ వెంకన్న రిక్షా తొక్కుతూ ఆ అమ్మను తీసుకెళ్తూ ఉన్నాడు. అర్ధరాత్రి సమయం దాటిపోయింది. ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. వాళ్ళిద్దరే వస్తున్నారు. ఇక అక్కడ ఆ రిక్షా తొక్కే శబ్దము, కుక్కల శబ్దము తప్ప ఇక ఏమీ వినిపించట్లేదండి. అలా వెళ్తూ ఉంటే ఓ చోట ఎత్తు ప్రదేశం వచ్చిందండి. అతను తొక్కలేకపోయాడు. దానితో అతను రిక్షా దిగి కొంత దూరము ఆ ఎత్తు ప్రదేశం దాటే వరకు అలా తోసుకుంటూ రిక్షాను వెళ్లాడు. ఆ సమయంలో ఆ రిక్షాలో కూర్చున్న అమ్మ, దిగనా నాయనా, ఇబ్బందిగా ఉంది కదూ నీకు అంటుంది. వద్దమ్మా, నాకు ఇది అలవాటే, ఈ మార్గం గుండానే వస్తాను కదమ్మా. ఇలా నేను ప్రయాణికులను దింపితే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి నా దగ్గరికి వస్తారా అమ్మా? ఏం పర్వాలేదమ్మా, కూర్చోండి అని అతను ఆ ఎత్తు ప్రదేశాన్ని దాటి మళ్ళీ రిక్షా ఎక్కి ఆ రిక్షాను తొక్కుతూ వస్తూ ఉన్నాడు. ఇంద్రకీలాద్రి బ్రాహ్మణం వీధికి వచ్చే వరకు చిమ్మడి చీకటి. ఇక ఆ సమయంలో ఆ అమ్మ ఆ రిక్షా వాడిని అడుగుతూ ఉంటుంది. ఈ సమయంలో అమ్మవారు సంచరిస్తూ ఉంటారట. నువ్వు ఇలా ఒంటరిగా వస్తున్నావు నాయన, నీకేమీ భయం వేయదా అని ఆ అమ్మ అడుగుతుంది. అప్పుడు ఆ రిక్షావాడు, అమ్మను చూసి ఎవరైనా భయపడతారా అమ్మ? అమ్మలగన్న అమ్మ, మనందరినీ ఆ అమ్మ కనుసన్నలలో మనల్ని చూసుకుంటుంది. అలా మనము భయపడతామా అమ్మ అమ్మను చూసి అంటాడు. ఎవరినైనా అన్యాయం చేసి కాని అక్రమంగా కాని అలా సంపాదించుకుని బ్రతికే వాళ్ళకి భయము. అమ్మా, నేను పొద్దంతా రిక్షా తొక్కుతూ కష్టపడుతూ వచ్చిన కష్టార్జితంతో బతుకుతున్నానమ్మా, అమ్మ నన్నేమంటుందమ్మా, అమ్మను చూస్తే నాకు ఎలాంటి భయం లేదు, మా అమ్మ ఎలాగో ఆ అమ్మ కూడా అలాగేనమ్మా
అని ఆ రిక్షావాడు అంటాడు. ఇంద్రకీలాద్రిలో అమ్మ దేవాలయం దగ్గర పాత మెట్లు అని ఉంటాయండి. ఆ పాత మెట్ల దగ్గర అమ్మ ఎన్నో సార్లు తిరుగాడుతుండేదని అంటూ ఉంటారండి. ఎప్పుడైనా మీరు విజయవాడకి వెళ్ళినప్పుడు ఆ పాత మెట్లు ఎక్కడం మర్చిపోద్దండి. ఇక ఆ మెట్ల దగ్గరికి వచ్చేసరికి ఆ రిక్షా అతను ఏ ఇంటి దగ్గర దింపమంటారమ్మా అని అడుగుతాడు. ఇక ఏ శబ్దము వినపడలేదు ఆ రిక్షా అతనికి. అమ్మా ఏ ఇంటి దగ్గర దింపమంటారు తల్లి అని మళ్ళీ అడుగుతాడు. మళ్ళీ ఏ శబ్దము వినపడలేదు. దానితో ఆ రిక్షా వ్యక్తి ఇలా వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అదేంటి అని అలా చూస్తే ఆవిడ ఆ మెట్లెక్కి కొండ మీదికి వెళ్తూ ఉంది. అమ్మా మీరు నాకు డబ్బులు ఇవ్వలేదమ్మా అని ఆ రిక్షావాడు గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ అమ్మ అయ్యా నీ తలపాగాలో పెట్టానయ్యా అని సమాధానమిస్తూ మళ్ళీ ఆ అమ్మ మెట్లెక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేంటి అమ్మ నా తలపాగాలో పెట్టడం ఏంటి, అసలు అమ్మ నన్ను ముట్టుకున్న స్పర్శ కూడా లేదు, అమ్మ ఎప్పుడు పెట్టింది అని ఆ రిక్షావాడు రిక్షా దిగి తన తలపాగా దులుపుకొని చూసేసరికి తనకు 10 రూపాయలు ఒక బంగారు గాజు కనిపిస్తుంది. అతనికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలా ఒక్కసారికి కొండ మీదికి అతను చూస్తూ ఉంటాడు. అతను చూస్తూ ఉండగానే ఆ అమ్మ మెట్లెక్కుతూ అంతర్ధానం అవుతుంది. అదంతా చూసిన ఆ రిక్షా అతను గట్టిగా కేకలు పెడుతూ అతను ఆ చూసిన ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఆనంద బాష్పాలు అలా కారిపోతున్నాయి కళ్ళలో నుండి. అతనికి అర్థమైంది, ఇంతసేపు నా రిక్షాలో కూర్చున్నది సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ తల్లి. ఇంతసేపు ఆ అమ్మతో నేను మాట్లాడాను, ఆ అమ్మ నాతో మాట్లాడింది అనుకుంటూ అతను ఒక వెర్రి వానిలాగా గట్టిగా కేకలు పెడతాడు. ఆ కేకలు విన్న చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడ జమ అవుతారు. ఏం జరిగింది వెంకన్న అని అడుగుతారు. అప్పుడు అతను ఆ 10 రూపాయలు ఆ బంగారు గాజు చూపించి నా రిక్షాలో అమ్మ వచ్చింది, ఆ కనకదుర్గమ్మ తల్లి వచ్చింది, తను ఈ 10 రూపాయలు బంగారు గాజు ఇచ్చింది, ఆ మెట్లెక్కుతూ అంతర్ధానం అయ్యింది, ఆ అమ్మ ఇలా ఉంది, ఆ అమ్మ రూపురేఖలు వర్ణిస్తూ అతను ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నాడు. అతను చెప్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏమిటి నీ అదృష్టం వెంకన్న, ఎంతటి అదృష్టవంతుని నువ్వు, అలా వెంకన్న చెప్తుంటే వాళ్ళకి కూడా గూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఇలా ఈ కథను మీకు చెప్తున్నప్పుడు కూడా నాకు కూడా అలానే ఉందండి. ఇలా ఈ కథను మీకు చెప్పే అంతటి భాగ్యాన్ని కలిగించిన ఆ కనకదుర్గమ్మకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఈ సంఘటన మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉందండి. ఇలా అమ్మ చేసిన మహత్యము మీతో పంచుకునే అదృష్టాన్ని కలిగించిన ఆ అమ్మకు శతకోటి దండాలు. ఇక ఈ మాట ఆ నోట ఈ నోట అలా ఆ ఊరంతా వ్యాపించింది. ఇక ప్రజలు అక్కడ ఆ మారుతి థియేటర్ కి అక్కడికి అమ్మ వచ్చిందట అని అలా చాలా మంది వెళ్లారండి. అలా వెళ్ళినప్పుడు ఆ అమ్మ కూర్చున్న ప్రదేశంలో పసుపు కుంకుమ పూలు కనిపించాయట. ఇదంతా విన్నాక ఇది జరిగిందనడానికి ఏంటి సాక్ష్యం అని సందేహం కలుగుతుంది. ఆ సందేహానికి కూడా సమాధానం ఉందండి. ఆ సమయంలో ఢిల్లీ వెంకన్నను ఇంటర్వ్యూకు పిలిచి ఆ 10 రూపాయలు ఆ బంగారు గాజు ఫోటో తీసుకొని అప్పట్లో ఆంధ్రకేసరి అని పత్రికలో కూడా ప్రచురించారటండి. ఇప్పటికీ ఆ పేపర్ క్లిప్స్ ఉన్నాయంటారు. ఏంటి అమ్మవారు సినిమా చూడడం ఏంటి అనే సందేహం కూడా కలగొచ్చండి. అమ్మవారు నేను ఉన్నాను, విజయవాడలో తిరుగాడుతూ ఉంటాను అని తెలియజేయడానికేమో ఇలా మనకి ఇలాంటి నిదర్శనం చూపించింది ఆ తల్లి. కొంతమంది అనుకోవచ్చండి, ఆ రిక్షావాడికి ఆ అమ్మ కనిపించడం ఏంటని. అలా అనుకోవడం మాత్రం చాలా తప్పండి. అమ్మకు రిక్షావాడు పేదవాడు ధనికుడు అన్న తేడా ఏమీ ఉండదు. అమ్మకు ఎలాంటి ఆడంబరం లేకుండా స్వచ్ఛమైన మనసుతో నిష్కల్మషంగా మన మనస్సును అమ్మ పాదాల చెంత పెట్టి మనము అమ్మను ధ్యానం చేస్తే చాలు, అమ్మ దయ మనతో ఎప్పుడూ ఉంటుంది. అమ్మకు ఎలాంటి ఆడంబరాలు ఇన్నిన్ని డబ్బులు పోసి పూజలు చేయాలని ఏమీ ఆశించదు అమ్మ. అమ్మ నిర్మలమైన మనస్సును మాత్రమే చూస్తుంది. మనం ఎంత నిజాయితీగా బ్రతుకుతున్నాము అనేది మాత్రం తప్పకుండా చూస్తుందండి. మనము చేసే పనులు ఎవ్వరూ చూడట్లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. మనకు భగవంతుడు ఉన్నాడు, మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు తప్పులు చేయరు. ఇదండి 1955లో విజయవాడలో జరిగిన
కనకదుర్గమ్మ మహత్యం. ఇంకా ఇలాంటి ఎన్నో యథార్థ గాథలు విజయవాడలో జరిగినవి ముందు ముందు తెలియజేయాలనుకుంటున్నాను. మీరు ఎవరికైనా కనకదుర్గమ్మ చేసిన మహత్యాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో చేసి పెడతాను. ఓం దుం దుర్గాయ నమః. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ బటన్ నొక్కి పెట్టండి. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.